హలో ప్రైజ్లాడు అన్నా ఎవరండి ఫోన్ చేశారు? అన్నయ్య ప్రైజ్ దలాడ నేను నిన్న చేశాను కదా. అదే ఎవరు మీరు? నా పేరు జ్ఞానేశ్వర్ అన్నయ్య. జ్ఞానేశ్వర్. అదే మీరు చమ్నేల్లో వేశారు కదా. ఆహా, ఓకే ఓకే. రెండో ప్రియుడు నేనే జ్ఞానేశ్వర్ అనేసి. ఓకే ఓకే. అవునన్నయ్య. నిన్న ఏదో 3 ఉదయాన్నే చేసినట్టున్నారు, 6 గంటలకి ఉదయాన్నే. అవును, ఉదయం చేశాను అన్నయ్య, మీరు లిఫ్ట్ చేయలేదు. ఉదయాన్నే ఆర్లు ఇస్తాం, ప్రేయర్లో ఉంటాం కదా తమ్ముడు. అదే అన్నయ్య, ఫోన్లు చాలా వస్తూ ఉంటే చెప్పయ్యా. రిటర్న్ కాల్ కూడా చేయలేదు. అదే అన్నయ్య, ఏం లేదన్నయ్య, అది మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పడానికి చేశాను అన్నయ్య. అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఎట్లా? అంటే నేను వాళ్ళ బ్రదర్ని అన్నయ్య, అది ప్రియుడు కాదు, నేను వాళ్ళ బ్రదర్ని. సొంత బ్రదరా? అన్నయ్య ఓహో, మీరు సొంత అన్నానా? సొంత అన్న కాదన్నయ్య, వాళ్ళ అన్న నాకు తెలుసు, నెక్స్ట్ వాళ్ళ అమ్మ తెలుసు, మేమందరం ఒక సంఘంలో ఆత్మీయ సహోదరులం. ఇప్పుడు మీ ఫోటో తీసిన భర్తే కదా? భరత్ అన్నయ్య. మరి మీరు మేమిద్దరం దిగుతాము, ఈ ఫోటో ప్రైవేట్లో పెట్టాను, బయటకు పెట్టవద్దు అని ఎందుకు చెప్పారు? ఆ మాట ఒకసారి భరత్ రికార్డు కానీ ఏదైనా ఉంటే తీయమని చెప్పండి అన్నయ్య. ఉంది, నా దగ్గర ఉంది. నేను అది ఇప్పుడు ఈరోజు అదే నేను ఎందుకు ఎవరిది అని చెప్పి నేను వరుసగా నాకు మిస్డ్ కాల్ ఉండే వాళ్ళందరూ చూసుకొని చేస్తున్నాను నేను నా ప్రేయర్లో. రెండోది ఒకటి తమ్ముడు, ఒక నిమిషం. ఇప్పుడు వాళ్ళ అన్నలు ఉన్నారుగా, మహిమ కుమారి వాళ్ళ అన్నలు. అవును. ఉన్నప్పుడు మరి ప్రభు కుమార్ని అమ్మాయి గర్భవతిని అడిగి మీరెందుకు రావాలి, వాళ్ళ అన్నలు ఎందుకు రావట్లేదు అసలు ఆ విషయాన్ని? అన్న ఒక మాట చెప్తాను వినండి అన్నయ్య. నేను ఒక విషయం అండి, ఇప్పుడు మీరు సొంత అన్న కాదు. రెండోది ఆ అమ్మాయి గర్భవతి అని మీకు చెప్పినప్పుడు వాళ్ళ అన్నోళ్ళకి కదా చెప్పాల్సిన, వాళ్ళ అమ్మగారికి కదా చెప్పాల్సిన, వాళ్ళు కదా రావాల్సిన ముందు. వాళ్ళేమో క్షమాపణ చెప్పేవని వాళ్ళ అన్న నందిపుట్కూర్లు చేసి ఆయన మాట్లాడుతున్నాడు. మా చెల్లిని కంట్రోల్ చేసుకుంటా జ్ఞానేశ్వర్ నెంబర్ నాకు ఇవ్వు, నేను మాట్లాడతాను, అతనికి సంబంధం ఏంది, మా చెల్లిని కంట్రోల్ చేసుకుంటామన్నా, క్షమించండి అన్న అని ఈ ప్రభు కుమార్ పాస్టర్తో మాట్లాడిన ఆడియో కాల్ ఉంది. సంబంధం ఏంటి? మళ్ళీ మీరు ఇంకోటి, మీరు ప్రభు కుమార్ దగ్గర రావడానికి మీకు సంబంధం ఏంది అసలు? అంత ఇంట్రెస్ట్ ఏంది నీకు? ఇంట్రెస్ట్ కాదన్నయ్య, ఒక మాట చెప్తాను. ఆ చెల్లి నాకు ప్రభు కుమారు గత 2 సంవత్సరాలుగా తెలుసు అన్నయ్య. గత 2 సంవత్సరాలుగా ప్రభు కుమార్ అనే వ్యక్తి నాకు తెలుసు, చాలా హెల్ప్ చేశాను నేను. మీరు ఏమన్నారు వినండి, మీరేమన్నారు, నాకు మా కుర్రోళ్ళు మీ ఆడియో ముక్కలు వీడియో ముక్కలు కట్ చేసి పంపారు. ఒకసారి ఏమో 8 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయినా అంటారు, 2021లో నాకు 2021లో ఫోటో 8 సంవత్సరాల ఫోటో అంటారు, 2021కి 2026కి 8 సంవత్సరాల ఫోటో అవుతుందా? తర్వాత ఏమో 8 సంవత్సరాలు వెళ్ళిపోయినా అంటారు, 2 సంవత్సరాల నుంచి తెలుసు అంటారు. మీరు పోస్టర్లు అంటించలేదా తండ్రి సన్ని మినిస్ట్రీ శాలేమని? అవునన్నయ్య, నేను నెలకు ఒకసారి వచ్చేవాడిని నంద్యాలకి. బెంగళూరు విషయం తెలీదా మీకు? ఏ బెంగళూరు విషయం అన్నయ్య? సరే చెప్తాలే, అది కూడా చెప్తాలే. నేను చెప్పండి, నేను బెంగళూరులోనే సేవ చేసేవాడిని. సరే, ఏ సేవ, ఇంకో సేవ కూడా ఉంది కదా, ఆ సేవ కూడా చెప్తాలే. రెండోది, ఇప్పుడు నువ్వు మళ్ళీ హానోక్ బ్రదర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఏంది నీకు అమ్మాయిని తీసుకొని? అసలు మీరెవరు? వాళ్ళ అన్న కదా రావాల్సింది, వాళ్ళ అన్నలు కదా రావాల్సింది, వాళ్ళ అమ్మగారు కదా రావాల్సింది. అంటే అమ్మాయి కాదు తమ్ముడు, ప్రతిసారి నువ్వు అసలు అమ్మాయితో పాటు రావటం ఏంటి? నేను రాలేదన్నయ్య అసలు. హానోక్ బ్రదర్ దగ్గరికి వెళ్ళలేదా? హనోక్ అన్న బ్రదర్ దగ్గరికి వెళ్ళలేదు. హనోక్ అన్నకి కూడా వెళ్ళలేదు. సరే, హానోక్ అన్నకి కూడా మహిమ కుమారే ఫోన్ చేసి చెప్తే, నేను అన్న టీ స్టాల్లో కూర్చుంటే, ఆ అన్న నాకు తెలుసు అంటే, పద తమ్ముడు రూమ్ దగ్గరికి పోయి ఒకసారి మాట్లాడదామంటే మేము పోయినామంతే. మరి ఇప్పుడు అదే హానోక్ బ్రదర్ చెప్పారు, మీ ఇద్దరు కలిసి హానోక్ బ్రదర్ ఇంటికి వెళ్ళారని. ఆ అమ్మాయి ఎవరనే? హానోక్ బ్రదరే. హానోక్ బ్రదర్ చెప్పారా? ఏమని? సరే, ఏం చెప్పారో చెప్తారు కదా. నేను ఇప్పుడు మాట్లాడితే నేను అదే ఎవరెవరో చెప్పేసి వాళ్ళు మాట్లాడాలి అన్నయ్య. ఒక్క మాట చెప్పండి, నీకు అమ్మాయి సంబంధం లేకపోతే నువ్వెందుకు ప్రతి దాంట్లో ఈ విషయంలో ఎంత పర్సనల్ తీసుకున్న? అమ్మాయి గర్భవతి అయిందని నువ్వు ఈ అబ్బాయి ఒక్క క్లిప్పింగ్ నేను మహిమ కుమారికి సపోర్ట్ చేస్తున్నట్లు, లేకపోతే మహిమ కుమారికి ఇట్లా గర్భవతి అయింది, అన్న మోసం చేశాడని ఒక క్లిప్పింగ్ చూపెట్టండి. ఇప్పుడు అదే అంటుంది. ఇప్పుడు నువ్వు ఇప్పుడు మాట్లాడింది ఏమిటి? ఏం మాట్లాడారు ఇప్పుడు మీరు? అన్నావు. ఇప్పుడు ప్రభు కుమార్ అన్న చేసాడు, నేను ఎప్పుడు చెప్పలేదన్నా అని చెప్తున్నావు. మరి
కాదు తమ్ముడు, మహిమ కుమారి అనే అమ్మాయి నీ సొంత చెల్లి కాదు, నువ్వు 8 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయినోడివి, నువ్వు ఇప్పుడు నెలకు ఒకసారి వచ్చే వ్యక్తివి. ఈ 2 సార్లు ఈ అమ్మాయి నీకు చెప్పిన కాడ నుంచి తప్పుడు ప్రచారం తీసుకొని నువ్వు ప్రభు కుమార్ దగ్గర రావాల్సిన అవసరం నువ్వేం చెప్పాలి? ముందు మీ అమ్మగారిని తీసుకెళ్ళమ్మా, మీ అన్నలను తీసుకుని రా, అందరం కలిసి వెళ్దాం అనాలి. అక్కడికి ఈ తమ్ముడు దగ్గరికి వెళ్ళినప్పుడు అనలేదు, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అనలేదు. నువ్వు పర్సనల్ దగ్గరికి మళ్ళీ నువ్వు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళలేదా? మీరు ఎస్పీ ఆఫీసు వెళ్ళలేదా? హ్యూమన్ రైట్స్ మహిళలు ఎవరు తెలియదుగా, నువ్వెవరు తెలియదుగా? హ్యూమన్ రైట్స్ మహిళకి ఆ రోజు ఎస్పీ ఆఫీస్ దగ్గర ఈ మహిళా సంఘం సహోదరులు కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, నువ్వు అక్కడ లేవుగా, తెలియదుగా నువ్వు? తెలియదు, హ్యూమన్ రైట్స్ వాళ్ళకి తెలియదు. ఆడున్న ఫోటోలు నువ్వు లేవు, అయితే ఆ ఫోటో నీది కాదు, అక్కడ ఉన్న ఫోటోలో నువ్వు లేవు, అంతే కదా? నేను లేనన్నా. సరే, ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇన్ని ఉన్నప్పుడు ఇన్ని చేసి మీరేం చెప్పాలి ముందు అసలుకి? అమ్మా, ఇది సెన్సిటివ్ విషయం కాబట్టి మేము తేల్చేది కాదు, అవసరమైతే మీ అమ్మగారిని తీసుకో, మీ అన్నని తీసుకుంటారా, అందరం కలిసి వెళ్దాం అనాలి. నువ్వు అమ్మాయిని పర్సనల్ తీసుకొచ్చి మాట్లాడి నువ్వేమన్నా మరలా అసలు పాస్టర్ ఏమంటున్నాడు, ఈ మహిమ కుమారే నీ గురించి ఇలా చెప్పింది అని చెప్పాడు. నేను అన్నాను కదా, మహిమ కుమార్ ప్రస్తావన చేసి ఈ గుంపే ఈ మహిమ కుమార్ అండి, ఈ మహిమ కుమారి ప్రస్తావన వచ్చినప్పుడు ఆ అమ్మాయికి నాకు అంటగట్టి ఈ గుంపే నా జీవితం నా పెళ్లి కాకుండా చేశారని చెప్పాను. అప్పుడు ప్రియుడిని ఎలా అవుతాను? ఆ పాప నాశనం చేసి నన్ను టైటిల్ అన్నా పెట్టాలి కదా, అప్పుడు ప్రియుడిని ఎలా అవుతాను చెప్పండి మీరే అన్న. మరి నువ్వు అన్నది ఏమన్నావు దానికి? ఈ అమ్మాయికి నాకు ఉందని వీళ్ళు చెప్పారు అన్నావు, అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నీకు ప్రియుడనే లేక అంత బాధ వచ్చిందే. అవును, మరి నువ్వు ఎట్లా చెప్తావు తన దగ్గరికి వెళ్ళి నువ్వు గర్భవతిని చేసావు, ఎలా అడుగుతావు నువ్వు? అమ్మాయి క్యారెక్టర్ నీకు తెలిసినప్పుడు అడగలేదు. నేను నాకు తెలిసిన నా సొంత అన్నలా ఆయనని ఎలా చూసుకున్నానో నాకు తెలుసు కాబట్టి, నా అన్న ఏం చేసింటాడు నీ గురించి నాకు తెలుసు అన్నా. నువ్వు 10 మందికి ఇలా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి, నువ్వు 10 మంది దగ్గరికి పోయి చెప్పుకోలేవు. నా మాట విను, నీ పిలుపు ఏంటి, నీ దర్శనం ఏంటి, నా మాట నువ్వు ఇలా అందరి దగ్గరికి పోతే ఎంతమందికని సమాధానాలు చెప్పుకుంటావు నువ్వు? అన్న ఏం జరిగిందన్నా, నేను నీకు సొంత తమ్ముడు లాంటివాని కదా, నువ్వు నాకు చెప్పు అని అడగటానికి పోయినా. ఆయన మీద తప్పేసి బ్లేమ్ వేసి లేకపోతే నువ్వు చేసినావంట అట్లా అడగటానికి పోలేదు. అది ఇప్పుడు పోనప్పుడు ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఆ అమ్మాయి ఎట్లా బ్లేమ్ చేస్తానికి వెళ్తుంది, నువ్వు ఎట్లా అని చెప్పి అప్పుడు ఏం చేయాలి? అమ్మాయిని లేకుండా మీరు వెళ్ళాలి. అమ్మాయి లేదు, నేను పోయినప్పుడు నేను మీరు చెప్తున్న హనో కన్నా మేమిద్దరమే వెళ్ళాం, అమ్మాయి లేదు. మొదటిసారి మీరు మాట్లాడేటప్పుడు మొదటిసారి పోయిన విషయం నాకు తెలియదన్న, దైవ సాక్షిగా నాకు తెలియదు. ఆ పాప పోయిందన్న విషయం కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఆ అమ్మాయి నీ గురించి చెప్పిన ఆడియో, ఇప్పుడు ఆ అమ్మాయి మీ గురించి చెప్పింది ఏం చెప్పిందో అవన్నీ సరే ఉండే కొంది. మీరు అన్నారు కదా నేను నిస్వార్థపరుణ్ణి అన్నారు కదా అన్న, నాకైతే సంబంధం లేని విషయం అన్న ఇదంతా. సంబంధం లేని విషయంలో మీరు ఇన్వాల్వ్ అయ్యారు కదా. ఇప్పుడు ఏం చెప్పారు మీరు? నాకు అమ్మాయి సంబంధం లేదన్నారు కదా. అవును, అది కన్ఫర్మ్ కదా. తర్వాత అన్నయ్య ఇప్పుడు ఆ అమ్మాయికి నీకు అసలు సంబంధం లేదు అని చెప్పారు. ఆ అమ్మాయికి నాకు గత 6 ఏళ్ళగా సంబంధం లేదు. మళ్ళీ ఇందాక 8 ఏళ్ళు అన్నావు, మళ్ళీ ఒక 7 ఏళ్ళు అన్నావు, ఇప్పుడు 6 అంటున్నావు, మొన్న 3 ఏళ్ళు అన్నావు. ఏది కరెక్ట్ తమ్ముడు? అన్న నాకు 2017 నుంచి పరిచయం అన్న, 2015 నుంచి నాకు జేమ్స్ అన్న పరిచయం. నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు జేమ్స్ యేసుకృపకి పరిచర్యకు వచ్చాడు తమ్ముడు. నేను అంత ఇప్పుడు మీరు అన్నట్లే అనుకున్నాము. 2015లో మీకు పరిచయం అయితే 11 సంవత్సరాలు పరిచయం మీది. మీరేమంటున్నారు? 8 అంటున్నారు, 7 అంటున్నారు, 6 అంటున్నారు. 2017 వాళ్ళ కుటుంబంతో పరిచయం. సంఘానికి వచ్చినంత మాత్రాన కుటుంబంతో పరిచయం అవుతుందని ఎలా ఉంటుందన్నా? ఇప్పుడు ఇందాక 2017 అన్నా, ఇప్పుడు 2015లో వాళ్ళన్న సేవకి సమర్పించుకొని సంఘంలో ఉండేవాడు. మా సంఘానికి నేను అంతకు ముందు యేసుకృపకి వెళ్ళేవాడిని. మీరు మాట్లాడిన ప్రతి మాటలో మీ మాటలకు మీరే కాంట్రడిక్షన్ చెప్పుకుంటున్నారు. కాంట్రడిక్షన్ కాదన్నా, నేను ఫుల్ క్లారిటీలో ఉన్నాను. నాకు సంబంధం లేని విషయం కాబట్టి నా ముందుకు వచ్చే లోపల నాకు బాధ కలిగి వచ్చాను. సంబంధం లేనప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు మా పాస్టర్ గారి దగ్గరికి, ఇప్పుడు ప్రభు కుమార్ దగ్గరికి ఎందుకు వచ్చావు? ఎప్పుడైనా వాళ్ళ అన్నలు ఇన్వాల్వ్ అయ్యారా? ప్రభు కుమార్ పాస్టర్ దగ్గరికి వచ్చి మా అమ్మాయిని ఇలా చేసామని అడిగారా? వాళ్ళ అమ్మగారు ఏమైనా అడిగిందా? ఎవరు అడగల. ఎందుకు అడగలేదు? తమ్ముడు విను, వాళ్ళందరూ కలిసి ఇదే ప్రభు కుమార్ పాస్టర్ గారికి క్షమాపణ చెప్పారు. ఆ సంగతి తెలుసా మీకు? వాళ్ళు ప్రభు కుమార్కి క్షమాపణ చెప్పారు వాళ్ళ అన్న. ఆ సంగతి మాకు తెలియదన్నా.
ఇప్పుడు ఆ విషయం నువ్వు తెలుసుకోవాలి కదా. వాళ్ళ మీరు కూడా ఏం చేయాలి, నీ దగ్గరికి ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఉందని అందుకే చెప్పి. అందుకే ప్రభు కుమార్ ఫోన్ చేశాడన్న జేమ్స్ అన్నకి ఆ రోజే. నువ్వు ప్రభు నా కుమార్ ముందే కాదు, మీ చేశాడు. దగ్గరకు వచ్చినప్పుడు మీరేం చెప్పాలి, మీ అన్నలకు ఫోన్ చేస్తాను, ఆ అమ్మాయి ముందే వాళ్ళ అన్నలకు ఫోన్ చేసి అయ్యా మీరు కూడా రండి వెళ్దాం ఇలా జరిగిందంట అని అనాలి కదా. మీరు అన్న నా పర్సనల్ సొంత తీసుకురావడం అన్న మీ ఇంట్రెస్ట్ ఏంటి అసలుకి? ఇప్పుడు చెప్తాను, నా ఇంట్రెస్ట్ ఏంటో చెప్తాను. ఒక్క నిమిషం మీరు నాకు టైం ఇవ్వండి, ఒక్క నిమిషం టైం ఇవ్వండి. నా ఇంట్రెస్ట్ మాట్లాడు. ఏంటో చెప్తాను. నేను పాప తరపున పోలేదు ఆడికి. నేను వేరే ఊరికి తెలియని ఊరికి వేరే ఊరికి పరిచయం పోతే ఆ బాధ నాకు తెలుసు కాబట్టి ఆ అన్న అప్పుడు రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లలో ఉంటుంటే చూడలేక ఆ అన్న గురించి నాకు తెలుసు కాబట్టి అన్న ఇలాంటి ఒక ఎలిగేషన్ వస్తుంది ఏంటన్నా నీ మీద ఇలా రావటం ఏంటని అడగటానికి పోయినా, నా అన్నని అడగటానికి పోయినా. నేను మహిమ తరపున ఆ రోజు పోలేదు. ఇప్పుడు మీరు మాట్లాడిన ఆడియో కాల్ అదే ఉందిగా. ఏమని ఆ, నువ్వు మాట్లాడిన ఆడియో కాల్లో అన్న ఇప్పుడు అక్కడ ప్రభు కుమార్కి సపోర్ట్ చేస్తున్నట్టు ఉండదు, మహిమ కుమార్కి సపోర్ట్ చేస్తున్నట్టు ఉండదన్నా. అక్కడ మాట్లాడింది నేను అదే. మీరేం మాట్లాడాడు, ఈ మహిమ కుమారికి నాకు అంటగట్టి నా పెళ్లిని చెడగొట్టారు ఈ గుంపే అన్నాడు. మహిమ కుమారి ప్రస్తావన తెచ్చినప్పుడు మహిమ కుమారి గుంపే నన్ను చెడగొట్టారని స్పష్టంగా అవును, ఇలా ఉన్నాడు. రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు కదన్నా. ఇప్పుడు మీ దగ్గరికి ఫోటో వచ్చిందంటే ఇలా అన్నని ప్రియుడిగా చేసే రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు కొంతమంది, వాళ్ళ వల్లే అని చెప్పాను. నేను క్లారిటీ ఇచ్చాను. చెప్పి ఆ ప్రస్తావన ఏమిటి? ప్రస్తావన ప్రభు కుమార్ పాస్టర్ తెచ్చింది. మహిమ కుమారి అనే అమ్మాయి నీవు కలిసి ఇలా ఉన్నావంట కదా అని ఆ అమ్మాయి చెప్పింది మహిమ కుమారి అంటే. అప్పుడే ఉన్న ప్రస్తావన మహిమ కుమారిది, గుంపుది కాదు. మీరేమన్నారు అప్పుడు? ఈ మహిమ కుమారి ప్రస్తావన వచ్చినప్పుడు మహిమ కుమారికి నాకు లింక్ కట్టింది ఈ గుంపే అన్నారు. కానీ ప్రభు కుమారు చెప్పి ఇంకోళ్ళు వీళ్ళు మీ గురించి మా సంఘాల భరత్ వాళ్ళు అన్నాడు లేదా ఇంకోళ్ళు అన్నారు అని చెప్పాల. చెప్పితే అప్పుడు మీరు అన్న మాటకి సరిపోల్చింది. కానీ జరుగుతున్న మీ ఇద్దరి మధ్య చర్చ ఎవరిది? కాదు తమ్ముడు, మీ ఇద్దరి మధ్య చర్చ ఎవరిది? మహిమ కుమారిది, మీది. మరి గుంపు ఆడ నుంచి వచ్చింది? ఇప్పుడు ఏ గుంపు అయితే వెనకుండడు వీకేఆర్ గాడో లేదంటే అడ్వకేట్ లో కొంతమంది ఎవరైతే ఆ గుంపు ఈ అమ్మాయితో ఉందనేది ఆ ప్రస్తావనలోకి వచ్చింది అక్కడ. ఎందుకంటే జరుగుతున్న సిచ్యువేషన్ అమ్మాయిది కాబట్టి. అన్న నాకు తెలియని విషయం అన్న, నాకు ఇవన్నీ తెలియదు. జరిగిందో తప్పు జరగలేదో తెలియదు అంటావు, మరలా ఏమో నాకు అంటే ప్రియుణ్ణి కాదు అని చెప్పడానికి వచ్చానన్నా. నేను వాళ్ళ అన్నని ప్రియుణ్ణి కాదు అని చెప్పడానికి మాత్రమే వచ్చిన. వాళ్ళ అన్నవ అయితే నువ్వు సొంత అన్నవా? కాదు, ఆత్మీయ అన్న. నువ్వు 8 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయినోడు అయితే మరి సంబంధాలు ఉండకూడదు కదా అమ్మాయికి నీకు? లేవు 3 years కాల్ రికార్డింగ్స్ ఇస్తా. ఒక్క ఫోన్ నా నుంచి తనకి, తన నుంచి నాకు వచ్చినా కానీ నేను లొంగిపోతా. నేను అస్సలు 3 years 4 years నుంచి ఆమెకి టచ్ లో లేను. ఈ ఇష్యూ జరిగిన తర్వాత నాకు ఒకసారి ఫోన్ చేసి అన్న ఇలా జరిగితే ఏంటి ప్రభు కుమార్ అన్న నాకు తెలిసే ఆ వ్యక్తి లాంటోడు కాదని నా అన్న తరపున ఏంటి అని అడగటానికి పోయినా. నేను తప్పు పడతలేదు తమ్ముడు, ఇప్పుడు చెప్పేది వినండి. ఇప్పుడు నువ్వు అన్న అలాంటి వాడు కాదని వెళ్ళటంలో తప్పేం కాదు. నా పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయి నీతో చెప్పినప్పుడు ఫస్ట్ మీరు అనాల్సిన మాట ఏమిటంటే మీ అన్నలకి చెప్పావా, మీ అమ్మగారికి చెప్పావా, మీ హైందవ బంధువులు ఉంటారు వాళ్ళకి చెప్పావా? ముందు వాళ్ళకి చెప్పు. వాళ్ళకి చెప్పిన తర్వాత లేదా నీ కడుపులో బిడ్డ ఉంటే పద టెస్ట్లకి వెళ్ళాలి. ఇదిగో నువ్వు గర్భవతిని అంటున్నావు, కన్సీవ్ అయిన అంటున్నావు, పద ఈ ఎవిడెన్స్ చాలు మనకి, ఎవరి దగ్గరకు వద్దు, ప్రభు కుమార్ దగ్గరకు వద్దు అని అన్నావా? ఇవి కదా. ఒక్క మాట ఇప్పుడు సొంత అన్న మీదకి వస్తే అట్లా నువ్వు అట్లా పో ఇట్లా పో అని నా అన్నని కనుక్కోవాలి కదా, ఏం జరిగిందో కనుక్కో. నా అన్నని కనుక్కున్న తర్వాత వెళ్ళావా? కనుక్కున్న తర్వాత వెళ్ళాలి మరి. ఎక్కడికి? అమ్మని టెస్ట్లకి వెళ్ళాలిగా, తీసుకెళ్ళాలి కదా. నాకు ప్రభు కుమార్ అన్న క్లారిటీ ఇచ్చాడు, నాకు హనోక్ అన్నకి ఒక క్లారిటీ ఇచ్చాడు. ఆ రోజు నుంచి మేము ఇప్పుడు ఇక్కడ అప్పుడు నీకేమైంది? ఇప్పుడు వీళ్ళు క్లారిటీ ఇచ్చారు, వీళ్ళు తప్పు చేయలేదని తెలిసినప్పుడు ఏం చేయాలి? అసలు వాస్తవం ఏమిటో బయటకు లాగటానికన్నా పదమ్మా ఈ కన్సీవ్ అయ్యావు కాబట్టి అబార్షన్ చేయించుకోదు, పద హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ టెస్టులు చేయించుకుందామని అడగాలి కదా. ఆ పాప నాకు మీరు సంబంధం లేదు, నీకు హనోక్కి ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేదు, మీరు నాకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పింది. తను వేరే రూట్ లో ఆమె వెళ్తున్నప్పుడు మేమెందుకు ఇన్వాల్వ్ అవుతామన్నా? అరే మరి అలాంటప్పుడు వేరే రూట్ లో ఇన్వాల్వ్ అవుతుందని మీకు తెలిసినప్పుడు, ఇప్పుడు వేరే రూట్ లో తెలిసినప్పుడు మీరు వెళ్ళాల్సిన అవసరం ఏంటి?
మేము వెళ్ళట్లేదన్నా అన్నా, మీరు మేము హానోక్ వెళ్ళట్లేదు. బ్రదర్ దగ్గరికి వెళ్ళటం ఎందుకు? హానోక్ బ్రదర్ కి ఫోన్ చేయటం ఎందుకు? ప్రభు కుమార్ దగ్గరికి వెళ్ళటం హానోక్ ఎందుకు? బ్రదర్ కి ఎవరు చేశారన్నా? ఆ పాపనే చేసి చెబితే మేమిద్దరం టీ షాప్ లో ఉంటే అన్న రూమ్ ఎక్కడ అంటే నాకు తెలుసన్నా ఇక్కడే అంటే ఇద్దరం వెళ్ళామన్నా. నా అన్న కోసం వెళ్ళాము, ఆహా, ఏంటి కనుక్కుందామని తమ్ముడు, వెళ్ళాను. ఇప్పుడు నువ్వు అన్న కోసం రాలా, ఆ అమ్మాయి కోసం వచ్చావు. రెండోది ఇప్పుడు టెస్టులు, మెడికల్ టెస్టులు చేయించవచ్చు కంటే ఆ అమ్మాయి మీకు నాకు సంబంధం లేదు, నేను వేరే రూట్లో వెళ్తున్నా అని చెప్తే తమ్ముడు అది తప్పించుకుంటానికి సులభంగా ఉండిద్ది. కానీ ఎంత వచ్చినా అన్నా కానీ తర్వాత ఏం చేయాలి మీరు? మీరేం చెప్పారు మరి బయటకు వచ్చి, ఇదిగో నేను ఆ రోజు ప్రత్యక్ష సాక్షిని, మాకు ఇలా చెప్పంగానే హానోక్ బ్రదర్ మేము వెళ్ళి మాట్లాడాము, మా అన్న ఇలా చేయలేదు ప్రభు కుమార్ అన్న, కాబట్టి ఆ అమ్మాయిని మెడికల్ టెస్ట్కి తీసుకెళ్ళాలి, ఇది వాస్తవాలు బయటకు రావాలి, ఇది ఎంతమంది నిందలేసిద్దని అప్పుడన్నా మీరు మాట్లాడాలి కదా. ఆ పాప మీరు అసలు రావద్దు, మాకు సంబంధం లేని విషయం, మీరు రావద్దు, తెలియదంటే పైన దేవుడు చూస్తున్నాడు, మా ఇద్దరికి తెలుసు, మీకెట్ట నా కడుపులో బాధ, నేను వెళ్ళాల్సిన మీరు సహాయం చేస్తే చేయండి, లేకపోతే నన్ను వదిలిపెట్టి వెళ్ళండి, నేను చేసుకుంటాను, నా పని ఏదో నేను చేసుకుంటానని మమ్మల్ని అందరినీ తోసివేసింది. ఏం తమ్ముడు, చేయమంటావు? మేము ఈ సహాయం కోరి నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఆ ప్రభు కుమార్ అని చెప్పినప్పుడు, దాని విషయం అడగటానికి వెళ్ళినప్పుడు ఆయన అలాంటి వాడు కదా అని అమ్మాయికి మీరు చెప్పినప్పుడు, ఆడకొచ్చి నిర్ధారణ చేసుకున్నప్పుడు, ఏమమ్మా ఇంత నిందేసావు పనికి మాలిందన్నా ఈ పని అన్ని బుద్ధి చెప్పి గడ్డి పెట్టి, నువ్వు ఇప్పుడేమో మాకు సంబంధం లేదంటున్నావు, మాకు సంబంధం లేకుండా ఎందుకు పంపావు నువ్వు, పద హాస్పిటల్కి వెళ్దాము, ఎట్లయినా వెళ్ళాల్సిందే, లేదా తర్వాత వాళ్ళ అన్న వాళ్ళకి లేదా వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇన్ని విషయాలు చెప్పాలి కదా మరి మీరు న్యాయంగా అయితే. ఒకటి అన్నా, మేము ప్రభు కుమార్ అన్నతో మాట్లాడిన తర్వాత నేను మహిమ కుమారి దగ్గర కూడా పోవటం జరిగింది. ఏ తప్పు లేకుండా ఆ మనిషి ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నాడు, నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా అని మేము అడిగినాం ఖచ్చితంగా. అడిగితే ఆమె చేశాడు 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 ఆ వాయిస్ రికార్డు కూడా ఉంది నా దగ్గర, చేశాడు అనే చెప్తుంది. నేను ప్రభు కుమార్ అన్న దగ్గర కూడా ఈ మాటనే అన్నాను, అన్న ఆమె ఎంతసేపు ఉన్నా కానీ చేశాడనే చెప్తుంది అన్న, నీకు ఆ వాయిస్ రికార్డు కూడా ఉంది, ప్రభు కుమార్ అన్న దగ్గర కూడా మాట్లాడినాను నేను. అదే అంటే ఆ పాస్టర్ గారు అంటున్నాడు కదా, పద టెస్ట్లకి వెళ్దాం, పద తీసుకొని పద. అది నా ముందు అనలేదన్న, వాళ్ళు ఆడియో చూడండి, మీరు ఆడియోలో వాళ్ళ అమ్మ వాసన్న వాళ్ళు వచ్చినప్పుడు అది ఉంది అన్న. నాకు కాదు మీరు మీతో మాట్లాడే సందర్భంలోనే ఇదిగో పద టెస్ట్లకి వెళ్దాం అన్న విషయం ఉంది. రెండోది, మీరు తర్వాత ఎంత అయినప్పుడు ఇక గర్భాన్ని తీసుకోవద్దమ్మా, ముంచును పద, ఇది నేను వెళ్తేనేమో కాదన్నాడు, నువ్వేం అవును అంటున్నావు, పద టెస్ట్లకి వెళ్దాం పద, హాస్పిటల్కి వెళ్దాం పద అని కదా అనాల్సింది మీరు. ఆ పాప మా సహాయంకి కోరలేదు. అమ్మాయికి ఏమో మీరే అంటారు అమ్మాయి వెళ్ళమా అని చెప్పిందని, ఇప్పుడేం మా సహాయం ఎవరు నమ్ముతారు తమ్ముడు ఇవన్నీ? అంటే అంటే మీరు అంటే ఏమంటున్నా అమ్మా, అతను తప్పు చేయలేదు అంటున్నాడు కదా, నువ్వు సైలెంట్ గా ఉండంటే కడుపులో బాధ నాదే మీదే? సైలెంట్ గా ఉండాలి, సైలెంట్ ఉండకూడదు. మీరేం చేయాలి, నువ్వు కడుపులో బిడ్డకు అతను అంటున్నాడు కాదని నువ్వు అంటున్నావు, అవునని నువ్వు అంటున్నావు, కాదని అతను అంటున్నాడు, పద ఇది తేల్చాలి. ఎందుకంటే ఒక సేవలోకి వచ్చి సేవకుడైనా పరిచారకుడైనా సేవకుడైనా దేవుని పనిలోకి వచ్చి ఇలాంటి దుర్మార్గపు దుశ్చర్యలు చేస్తే సమాజానికి పట్టించాలి, ఇలాంటి దొంగలు ఉండకూడదని సేవకులకు ఉండాలి కదా. ఇప్పుడు అమ్మాయి తప్పు ఈ అబ్బాయి తేలవాలి కదా, మీకు చేతిలో ఛాన్స్ వచ్చింది కదా, మరి ఎందుకని మీరు దాన్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయారు? మనకు సంబంధం లేని విషయం అన్న ఇదంతా. సంబంధం లేని విషయం ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు మరి? మీరు సంబంధం లేని విషయంలో ఇన్వాల్వ్ కాకూడదు కదా మీరు. ఇన్వాల్వే కాలేదు మేము. మరి ఎందుకు వచ్చావు? ఎప్పుడు ఇప్పుడు సంబంధం లేని విషయం అంటున్నావు కదా, నా అన్న కోసం వచ్చాను. అన్న కోసం వచ్చి మరి అన్న కోసం ఎందుకు మాట్లాడుతుంది? ఇప్పుడు అమ్మాయి నువ్వు అన్నావు నీకు సంబంధం లేదన్నప్పుడు మీకు అర్థం అవ్వాలా అది పెద్ద ఫ్రాడ్, అది చీటింగ్ అని. తప్పు జరిగిందంటున్నారు, ఒకరు తప్పు జరగలేదంటున్నారు, నేను ఎవరి పక్షంగా నిలబడను. అవునా? ఇప్పుడు మీకు ఏమనాలి? అమ్మాయి ఏమంది, మీరు రండి హాస్పిటల్కి వెళ్దామంటే నా సంబంధం నేను వేరే తేల్చుకుంటా అన్నప్పుడు అర్థం అవ్వాలి కదా మీకు. అది వాళ్ళతో అన్నారన్న, మనకు సంబంధం లేని విషయం అన్న. అన్న నాకు ప్రియుడు అంటే నన్ను ప్రియుడిని కాదు అన్న అని చెప్పడానికి వచ్చానన్న. ఇంకా అలాగైతే మీరు ఆ అమ్మాయి చెప్పింది మీ గురించి మాట్లాడిన మాటలు ఆడియో కాళ్ళు ఇప్పుడు అమ్మ ఇప్పుడు తీసుకొచ్చి బయట పెడతాము, నీ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అయ్యింది. రెండోది ఆ అమ్మాయి ఏం మాట్లాడిందో అది ఎప్పుడన్నా తర్వాత నువ్వు నమ్ముతావా? ఆడియో పంపిస్తే ఆ అమ్మాయి కానీ చెప్తే నేను ఇంటికాడికి పోతా డైరెక్ట్. తమ్ముడు అన్నా ఇప్పుడు ఇన్ని ఆడియో కాల్స్ ఉన్నాయంటే ప్రతిదీ ఆ అమ్మాయి చర్చి దగ్గరకు వచ్చి ఈ 3 నెలల్లో ఏమేమి మాట్లాడిందో, ఎవరైతే భర్తకి ఇదిగో నేను నా గురించి చెప్పు అన్నకి, నేను తెల్లగా పొట్టిగా ఉంటాను అట్లా పెళ్లి చేసుకోమని చెప్పు అని పంపిన చాటింగ్ వీడియో ఉంది మా దగ్గర. ప్రభు కుమార్ అన్నకే సపోర్ట్ అవుతుంది కదన్నా.
అది వస్తాయి అన్ని. ఇప్పుడు అందుకే ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఎన్నోకి వస్తాడు. ఇక మొన్నదాకా అంటే కోర్టులో వేసాం, పోలీస్ ఇంత కేసు పెట్టాం. ప్రొలాంగ్ చేసే బదులు అన్న ఆ పాప గురించి ఇలాంటి ఎవిడెన్స్ ఉంటే టక 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 పెట్టేస్తే. తమ్ముడు చెప్పేది వినండి. అదేవడో విగ్గు కుమార్ లాగా తలా తోక లేకుండా వెళ్ళే వాళ్ళం కాదు. మా జోలికి మేము ఎవరి జోలికి మా జోలికి వస్తే ఎవరిని చట్ట పరిధిలో అయినా ఇలాంటి పరిధిలో విడిచిపెట్టాం. అందుకే ఫస్ట్ ఆ అమ్మాయి 3 టౌన్ లో కేసు పెట్టింది, చూసాము నిజ నిర్ధారణ తేలలేదు. 1 టౌన్ లో పెట్టింది, తేల. మేము కనుక్కున్నాము అక్కడ ఉన్న పెద్దల్ని, కొంతమంది సేవకుల్ని, ఫెలోషిప్ వాళ్ళని. ఇంకా అమ్మాయి క్యారెక్టర్ గురించి ఒక్కరు మంచిగా చెప్పలా. రెండోది అక్కడ ఈ పోలీసు వారు కూడా చూస్తే ఈ అమ్మాయి కాల్ రికార్డ్స్ అన్ని చూశారు. ఎవరెవరికి ఫోన్ చేసిందో మేము తీస్తే వేరుగా ఉండిద్దిలే అని చెప్పేసి మీరు పెద్దలు తెలుసుకుని పంపించారు. సరే పోలీసులు తేల్చలేదు కాబట్టి మేము ఆ కుర్రోడు వికేఆర్ అనేవాడు వీడియో పెట్టిన తర్వాత ఆ పాస్టర్ ఒక్క నిమిషం అయ్యా, తన ఉండే ప్రాంత పరిధిలో కేసు పెట్టాడు. కేసు పెడితే పోలీసు వారు ఏమన్నాడు, అయ్యా ఇది సెన్సిటివ్ విషయం కదా, పరువు నష్ట దావే వాళ్ళ మీద. ఇవన్నీ నాకు తెలియని విషయం. ఇప్పుడు వాళ్ళ పాస్టర్ గారు మాట్లాడొచ్చు కదంటే దానికి కారణం చెప్తున్నా. ఇప్పుడు పాస్టర్ గారు హైకోర్టుకి వెళ్ళారు, ఆ డైరెక్షన్స్ ఇచ్చింది, వాళ్ళందరూ నోటీస్ ఇవ్వండి. ఇప్పుడు నుంచి మాట్లాడతారు ఇక వరుసగా. మీ ఆడియో కాల్స్ వచ్చినప్పుడు మీరు దానికి సమాధానం కూడా చెప్పండి. చెప్తామన్నయ్య. నా విషయం వచ్చినప్పుడు నేను ఇప్పుడు నా విషయం వచ్చింది, నేను రెస్పాండ్ అయ్యాను. ఇప్పుడు నా విషయం వస్తే మాత్రం రెస్పాండ్ అవుతానన్నా, ఎందుకంటే అది నా విషయం కాబట్టి. ఇందులో నాకు ఎటువంటి అమ్మాయి ఇప్పుడు ఇక్కడ అమ్మాయి దగ్గర కీలకం వచ్చేలేకే హైడ్ చేస్తున్నారు మీరు. అమ్మాయి చెబితే వచ్చానని చెబుతా మా అన్న అంటావు, మా అన్న చేయలేదు అంటావు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఆ అమ్మాయి చెబితే పోయానంటే ఇప్పుడు అమ్మాయికి మాకు సంబంధం లేదని చెప్పింది కాబట్టి వెళ్ళిపోయానంటావు. తమ్ముడు ఇదంతా ఎట్లా ఉందంటే ఒక ప్రీ ప్లాన్డ్ గా ప్రీ ప్లాన్ లేదు, యా ప్లాన్ లేదు, ప్రీ ప్లాన్ లేదు. ఒకసారి నేను ప్రభు కుమార్తో చాట్ చేసేటవన్నీ మీకు పెడతాను. నేను ఆ తమ్ముడు ఏదైతే పాస్టర్ ఉన్నాడో, ఇప్పుడు మీరు ఎప్పుడు ఫస్ట్ అతను పంచుతున్నప్పుడు కనపడ్డావంట, ప్రేయర్ చేసావంట, పోస్టర్లు అంటించావంట. మళ్ళీ అన్నకి తెలియదన్నా నేను ఎలాంటి వాడినో. అదే అంటుంది. ఇప్పుడు ఇన్ని తెలిసినప్పుడు నీవు తెలిసి ఎగురికి వెళ్ళినప్పుడు ఇలా చేసావు, ఇలా చేయలేదు అని డిస్కషన్ జరిగినప్పుడు మీరు వెంటనే ఎందుకు బుద్ధి చెప్పలేదు? ఎందుకని వాళ్ళ అమ్మాయి కాదు వినండి, వాళ్ళ అమ్మాయి వాళ్ళ అన్నలకు సంబంధం లేకుండా మీరు రావటం ఏంటి? అమ్మాయి వాళ్ళ అన్నలకి ఎందుకు చెప్పలేదు ఇన్ఫర్మేషన్ ని? అదేమంటే వాళ్ళ ఫ్యామిలీతో నాకు అప్పటి నుంచి పరిచయం ఉందంటావు. ఇంతవరకు మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడిన సంగతి జేమ్స్ గారికి కానీ వాళ్ళ బ్రదర్స్ చెప్పారా? మీరు వాళ్ళ బ్రదర్ కి చెప్పారా? నాకు నైట్ తెలిసింది. నేను తమ్ముడు మీరు చెప్పలా, ఎందుకో చెప్పమంటావా? మీరు ఈ విషయంలో ఆ అమ్మాయితో ఫోన్ కాన్వర్జేషన్ లో ఇంకో దానితో మాట్లాడింది, ఈ విషయంలో మీరు వచ్చింది మాట్లాడింది, పైగా వాళ్ళ అన్నలు కూడా మీరు చెప్పలా. మీకు సంబంధం లేనప్పుడు అని చెప్పాలి కదా. ఏం చెప్పాలి? అయ్యా జేమ్స్ అన్న, ఇదిగో మీ చెల్లెలు మాకు ముందు ప్రభు కుమార్ అన్న నన్ను గర్భవతిని చేశానని చెప్పాడు, మేము వెళ్ళి అడిగితే ఆయన కాదన్నాడు, అలాంటి వాడు కాదు, కానీ ఇప్పుడేమో గర్భవతి అనే మాటలు కూడా నేను ప్రభు కుమార్ అన్న దగ్గర మాట్లాడలేదన్నా. అన్న పెళ్లి విషయం ఏంటి అని మాట్లాడినాను, ఇలా చేశారంట అంటుందనే మాట్లాడినాను, అంత తప్ప ఏంటన్నా ఇలా. ఈ విషయమే మీకు చెప్పినట్లు మిమ్మల్ని తర్వాత హైడ్ చేసినప్పుడు అమ్మాయి వాళ్ళ అన్నలకి మీరు ఎందుకు చెప్పలేదు? తర్వాత ప్రభు కుమార్ అనే ఫోన్ చేశాడు, వాళ్ళ అన్న మా ముందే చేశాడు. తర్వాత మేము చెప్పాము, తమ్ముడు ఇంకా నువ్వు సైలెంట్గా ఉండు తమ్ముడు అంటే, ఆ రోజు నుంచి మేము సైలెంట్గా ఉన్నాం. లేదు ఇప్పుడు సైలెంట్ గా ఎందుకు ఉండాలి? ఇప్పుడు సైలెంట్ గా ఉండాలంటే మేము ఏం చేస్తాము? అమ్మాయి అన్న సొంత అన్న మీరు కాదు. 8 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన ఒకసారి అంటారు, 10 సంవత్సరాలు అంటారు, 11 సంవత్సరాలు అంటారు, 3 సంవత్సరాలు అంటారు. అమ్మాయితో మీకు సంబంధం లేనప్పుడు అమ్మాయి ఓ పక్షాన్ని ఎందుకు వకాలత్ తీసుకున్నారు మీరు? ఒత్తాజి ఎవరు తీసుకున్నారన్న? మళ్ళీ అదే మాట్లాడితే ఒత్తాజి మీరు వచ్చింది అదే కదా. మీ గురించి ఏం చెప్పింది? బెంగళూరు సంగతి తెలుసుగా మీకు. బెంగళూరు నెలకు ఒకసారి వెళ్ళి వచ్చేది, అక్కడ ఒక సోదరి ఎక్కడెక్కడ జాబ్ చేస్తుంది మాకు తెలుసా అన్నా? మాకు తెలుసా? ఎవరు చెప్పారు బెంగళూరులో జాబ్ చేస్తారని? ఇప్పుడు బెంగళూరులో మీకు ఒక సోదరి ఉంది, ఆ సోదరికి మీకు కాంటాక్ట్ లేదా? యా సోదరి తెలీదా మీకు? అవును, సోదరి ఉంటే ఇప్పుడు ఆ అమ్మాయి మీకు సంబంధం ఉందా లేదా? యా అమ్మాయికి? నువ్వు బెంగళూరులో మెడికల్ ఫీల్డ్ లో జాబ్ చేసే అమ్మాయికి నీకు సంబంధం ఉందా లేదా? సంబంధం అంటే ఏం సంబంధం అని? అది మాకేం తెలుసు, ఆ అమ్మాయి చెప్పింది, మమ్మల్ని తెలియదు కదా. ఇప్పుడు మేము ఏంటి అంటుంది, నీకు పూర్తిగా నేను ఆ పూర్తి విషయం నేను చెప్పలేను అనను కూడా నేను ఆ విషయాన్ని.
ఇప్పుడు సరే అన్న అన్న ఒకటి కాదు కదా తమ్ముడు, ఇవి విను. ఇప్పుడు అన్నావు కదా, ఇప్పుడు వెళ్ళి అడుగు అమ్మాయిని మరి నువ్వు. ఇప్పుడు నా దాకా ఇప్పుడు బెంగళూరు నాకు నేను నీతో నేను ఎప్పుడు మాట్లాడాలి, మీరు నాతో ఎప్పుడు మాట్లాడలేదు. ఫస్ట్ టైం ఇవన్నీ ప్రభు కుమార్కి నేను చెప్పాను కదా. మరి ప్రభు కుమార్కి ఎవరు చెప్పారు? నేనే చెప్పాను. ఎవరు చెప్పారు? మీరు చెప్పిన ఆడియో కాల్స్ లో మీరు ఎక్కడా కూడా నా జీవితాన్ని పలానా మంచి అమ్మాయిని చేసుకున్నాను అన్నారు, కానీ పలానా అడ్రస్ పలానా జాబ్ చేసేదని చెప్పలే మీరు ఎక్కడ మీ ఆడియో కాల్లో. ఆడియోలో కాదు, మేము కలిసేటప్పుడు కలిసిన ప్రతిసారి పాస్టర్ గారు ఆడియో కాల్ రికార్డ్ చేశారు. ఇవన్నీ ఎవరు చెప్పారు? ఇంకా మీరు ఇంకా చాటింగ్ ఏం జరిగిందో, ఫోన్ కాన్వర్సేషన్ ఏముందో తమ్ముడు. అన్నా ఇది ఒకటే అన్న, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదన్నా. యేసుక్రీస్తు నామం పేరట చెప్తున్నా, తప్పు చేస్తే తల దించుకుంటానన్నా. నా దేవుడే నా పక్షంగా న్యాయం చేయను కాకంగా. అంటే నేను మనుషులకు సమాధానం చెప్పలేనన్నా. నా దేవుడు నా పక్షంగా ఉంటే నన్ను గెలిపిస్తాడు, లేకపోతే నన్ను నాశనం చేయని. నా దేవుడే చేయని ఏదైనా లేకుండా ఉంది. ఇప్పుడు మీరు చేయాల్సిన, ఇప్పుడు ఒక విషయం మీద మీరు అంత మా అన్న మీదకి ఇలా అన్యాయంగా వచ్చిందని వెళ్ళినప్పుడు, అదే అన్న మీదకి అమ్మాయి పంపించినప్పుడు అమ్మాయిది ఫాల్స్ అని చెప్పినప్పుడు మీరు చేయవలసిన వెంటనే ఏంటి, వాళ్ళ అన్నలకు సమాచారం ఇవ్వాలి. అమ్మా అన్న జేమ్స్ అన్న ఇదిగో ఇలా జరుగుతుంది. అది నా అన్న దగ్గరికి పోయి నా అన్న ఏం చెప్తాడో కనుక్కున్న తర్వాత ఇస్తామన్నా. మరి ఎందుకు చెప్పలేదు కదా? ఇప్పుడు వాళ్ళు అంటారు, తమ్ముడు నువ్వు ఆ అబ్బాయిని కనుక్కున్నావా లేదా, నువ్వు ఏంటి అని ఇస్తారు. నేను దానికి సమాధానం చెప్పాలి కదా. ఒకటన్నా నా అన్నాని పోయినాను, నా అన్నాని ఓకే నువ్వు వెళ్ళావు, నీ అన్నాని వెళ్ళావు, తర్వాత మరి తర్వాత చెప్పావా జేమ్స్ గారికి కానీ వాళ్ళ అమ్మగారికి? చెప్పానన్నా. అన్న అయితే ఇలా అంటున్నాడు, అన్నకి సంబంధం లేదంటున్నాడు, అన్న చేయలేదంటున్నాడని నేను జేమ్స్ కి చెప్పాను. మరి వాళ్ళు చెప్పారా? మేము క్షమాపణ కూడా చెప్పామయ్యా, అది మేము మీరు ఎందుకు? అవును, అది ఎండ్ అయిందో లేకపోతే ఆ పాప ఎలా వెళ్తుందో మనకి తెలియదు. వాళ్ళ అన్నలు మీతో చెప్పలేదా? వాళ్ళ అన్నలు ఏమంటారు? మా దృష్టికి ఎవరు తేలేదంటారు. మేము నాకు తెలియదు. వీకేఆర్ లైవ్ పెట్టినాకే మేము చూసామన్నారు వాళ్ళ అన్నలు. అయితే బహిరంగ వాళ్ళ స్టేట్మెంటే ఉంది అక్కడ. మీరేమన్నారు? నేను వాళ్ళ అన్నల దృష్టికి తీసుకుని వెళ్ళి అంటున్నాడు. నేనైతే జేమ్స్ అన్నకి చెప్పాను, వాళ్ళ ఇంటికి పోయినాను. నేను అన్నొకన్నా మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయినాము, చెప్పినాము. అమ్మ ఇలా అంటున్నారు, ఖచ్చితంగా నేను చేయాలంటున్నాను, గట్టిగా చెప్తున్నాడు ఆ మనిషి. చేయాలంటున్నాడు, నిజంగా చెప్పు చేసేయాలా లేదంటే అన్న చేశాడనింది. ఇంకా దీనికి దేవుడే న్యాయవాదమ్మా, మనకు సంబంధం లేదని ఆడ జేమ్స్. వాళ్ళ అన్న ఎందుకు క్షమాపణ చెప్పారు ప్రభు కుమార్కి? అయ్యా మా కట్టడి చేసుకుంటాము, ఒకవేళ నిన్ను కాదయ్యా విను, ఇప్పుడు నీ మీద ఒక లాచిపెట్టి పెళ్లి చేసుకోవాలనుకుందేమోనయ్యా, మా తల్లి తప్పు, మా చెల్లెల్ని కట్టడి చేసుకుంటాం, మమ్మల్ని క్షమించు, మీ జోలికి రాకుండా మేము చేస్తామని వాళ్ళ అన్నలు ఎందుకు క్షమాపణ చెప్పారు? ఇప్పుడు సరే వాళ్ళ అన్నలు క్షమాపణ చెప్పారు, మేము సైలెంట్ అయిపోయినా, ఇంకా మనకి సంబంధం లేదు కదన్నా. అరే సైలెంట్ ఎట్లా అయితే తమ్ముడు, నువ్వు మీరు అమ్మాయి పక్షాన వకాలతో తీసుకుని వచ్చినప్పుడు లేమన్నా, అమ్మాయి పక్షంగా లేము. నేను అమ్మాయి పక్షంగా లేము. మీరే అన్నారు అమ్మాయి నాకు ఫోన్ చేసిందన్నా, 8 సంవత్సరాల తర్వాత ఫోన్ చేసింది అమ్మాయి నాకు. అన్న చెల్లి అన్నాక చెయ్యరా అన్న ఫోన్, ఇలా జరిగిందని చేసినప్పుడు అంత చెల్లి నీకు అంత మమకారం ప్రేమ ఉన్నప్పుడు ఆ చెల్లికి జరిగిన అన్యాయంలో ఎందుకు మీరు దానిని కొనసాగించలేదు? అమ్మాయికి నిజంగా అన్యాయం జరిగితే మీరు నాకు సహాయం చెయ్యొద్దు, నాకు ఎవరొద్దు, మీరు నన్ను మౌనంగా ఉండమంటున్నారు, నేను దీని మీద పోరాడతానని ఒకటి పోరాడుతుంది, ఎవడు సహాయం చేస్తాడు దానికి? ఇప్పుడు ఆ విషయాన్ని మీరు ఎందుకు చెప్పలేదు? మరి ఇంత జరుగుతున్నప్పుడు మొన్న నంద్యాల వచ్చాడు వాడు, 2 పెళ్లిళ్ళు చేసుకున్నవాడు, మరి అప్పుడని వెళ్ళి చెప్పాలిగా మీరు ఏమని, ఇట్లా మాకు ఇలా జరిగింది, వాస్తవాలు ఇవి, మమ్మల్ని స్థానికంగా మిమ్మల్ని ఇన్వాల్వ్ అవుతా ఉంటుంది, ఎవరెవరి దగ్గరికి వెళ్తుంది ఏంటి మరి? అది కదా, అది మనకు తెలియదన్న, తెలిస్తే ఏదైనా స్థానికంగా ఉండ మీలాంటి వాళ్ళని వద్దు అంటుందంటేనే, ఇప్పుడు బయట ఎవరో ఉండవాళ్ళు అంటే స్థానికులు చేయని న్యాయం బయట వాడు చేస్తారా? అది మనకు తెలియదన్నా, మనకు తెలియని విషయం మాట్లాడాలి కదా అన్నా. మనకు నేను ఏదో ఆడియో అంటే నేను అది జస్ట్ నేను ఫోటో రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే మీరు నాకు ఫోన్ చేయాలని చేశా. మన బ్లర్ అన్నా చేయాలి కదన్నా, మీరు కనీసం బ్లర్ అన్నా చేయాలి కదన్నా. ఒక మాట నన్ను అడిగితే నేను ఇన్ఫర్మేషన్ చెప్పేవాడిని కదన్నా మీకు. విషయం చెప్తా విను. రెండోది, నాకు మీ గురించి భర్త అడిగితే ఏం చెప్పారంటే, అన్న ఈ వ్యక్తి ఒకసారి మేము వాళ్ళ ఊరు వెళ్తున్నాము, ఫోటో తీయమంటే నేను దిగిన ఫోటో కూడా ఉంది, కానీ మా ఇద్దరిని ఒక ఫోటో తీయమని చెప్పారు, అది ఎక్కడ పోస్ట్ చేయొద్దు, హైడ్లో పెట్టమన్నారన్న, జరిగిన వాస్తవం ఇదన్న చెప్పారు.
ఇప్పుడు భరత్, నేను ఒక మాట అంటున్నాను, ఇప్పుడు భరత్ మహిమ కుమారి మాల్స్లలో దిగారు, ఫోటోలు పెట్టుకొని ఒకరి మీద ఒకరు చేసుకొని దిగారు. మళ్ళీ ఆ తీసిన వాళ్ళు ఎవరైనా పంపయ్యా అవి కూడా పంపు. పంపుతాను పంపు పంపుతాను అన్నయ్య. పంపు. ఇప్పుడు అది కూడా వేరే వాళ్ళు తీసింటారు కదా, అతనికి ఇట్లా సంబంధం కట్టే తప్పు కదా. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పాడు భరత్ మీ గురించి అన్నా, వాళ్ళ ఫ్యామిలీ మంచిదన్నా, పాస్టర్ వేణువేశ్వర బ్రదర్ కూడా మంచి ఆత్మీయంగానే వెళ్ళాడు, ఈ విషయంలో ఇలా ఎందుకైనా నాకైతే తెలియదు అన్న, మీ గురించి మంచి సాక్ష్యమే చెప్పాడు ముందు అన్న. అది నా బాధ అదే అన్న, ఈ ఇష్యూకి నాకు సంబంధం లేదు జాసు అన్న. కేవలం ప్రియుణ్ణి అంటే ప్రియుణ్ణి కాదు, నేను అన్ననని చెప్పుకోవటానికి వచ్చానే తప్ప ఈ ఇష్యూలో నాకు ఇన్వాల్వ్ ఉంది. అమ్మాయి ప్రియుడని ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావయ్యా? ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు ఏం చెప్పింది, మీ పర్సనల్ విషయం ఏమైతుందో, గొడవ ఎందుకైందో, నువ్వు బెంగళూరు విషయం, ఈ విషయాలన్నీ కూడా అమ్మాయి చర్చించినప్పుడు మమ్మల్ని నాకు తెలియదు కదా, నేను అసలు నాకు నంద్యాల ఎప్పుడు ఒక రోజు కూడా ఉండదు లేదు. నేను నా బాధ అదే. ఇప్పుడు చేసినప్పుడు మీ గురించి వీడియో పెట్టామా? ఒక విషయం గుర్తుపెట్టుకో అన్నా, ఇప్పుడు తెల్లవంగలు ఇదిగో చూడు ఈ జ్ఞానేశ్వరరావు, నేను డైరెక్ట్ గా వచ్చి అసలు ఈ అమ్మాయి ఫోటో ఎలా ఉంది, ఈ అమ్మాయి జీవితం నాశనం, ఇంకో బెంగళూరు అమ్మాయి జీవితం నాశనం చేసి ఇంకో అన్నావా? అనలా. ఎందుకు అనలేదు తెలుసా? అది సంస్కారం కాదు. ఏదన్నా ఉంటే జస్ట్ ఈ పెళ్ళై ఉండిద్ది, పిల్లలు ఉంటారు, ఇవన్నీ పెట్టడం వల్ల తన లైఫ్ ముందు దేవుని పని మీద ఎఫెక్ట్ అవుతుంది, సంఘం ఉండిద్ది, సంఘ విశ్వాసంలో బ్యాడ్ అవుతారు. రెండోది భార్య పిల్లలు. నాకు సంబంధం లేని విషయం అన్న, నాకు ప్రియుడు అంటే బాధ కలిగి నేను అన్నని చెప్పుకోవడానికి వచ్చానన్న. ఈ ఇష్యూకి నాకు సంబంధం లేదన్న. ఒకసారి ప్రభు కుమార్ని అడుగు, నా గురించి మంచి సాక్ష్యమే చెప్తారు, అందరిని అడుగు మంచి సాక్ష్యమే చెప్తారు. మీరు ఒకవేళ అనుకోవచ్చు ఇతరులు వీళ్ళు ఎనికిలా ఉండి నడిపిస్తున్నారేమో, ఇంత తెలిసినా కానీ ఈ పాపకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని ఒక డౌట్ ఉండొచ్చు. కాదు, మీరు అసలు ఆ అమ్మాయిని ఎందుకు విడిచిపెట్టారు? ఆమెనే వద్దనే తప్పుడు మేమెందుకు పట్టుకుంటామన్నా? ఇప్పుడు మీరేమన్నారు? ఇప్పుడు మేము సపోర్ట్ చేస్తున్నారేమని మీరే అన్నారు. ఇప్పుడు నేను అడిగి ఏమైనా సపోర్ట్ ఎందుకు చేయలేదంటే ఆ అమ్మాయి వదిలిపెట్టింది అంటున్నారు. ఏది కరెక్ట్? మేము సపోర్ట్ చేస్తున్నారు అని మేము అన్నది కరెక్టా, లేదంటే అమ్మాయి సపోర్ట్ చేయొద్దు చేస్తున్నాము అని నేను చెప్పట్లేదు కదన్నా. మరి ఇప్పుడు అంటున్నావు తమ్ముడు, ఒకళ్ళు మేము ఉండి చేస్తున్నాం అనుకుంటున్నారని మేము ఎప్పుడు అనుకున్నా చెప్పామా? నువ్వు మీ మొదటి నుంచి మాటలు అలాగే ఉన్నాయి, ఎందుకు వాళ్ళ వెనకలా ఉన్నారు? మీకు గుమ్మడికాయ దొంగలు అంటే భుజాలు ఎంత ఉడుకున్నారు మీరు? ఎవరు? ఇప్పుడు పలానా జ్ఞానేశ్వర అమ్మాయి వెనక ఉన్నాడని చెప్పానా? మాకు నేను అదే అంటున్నానన్నా, మాకు సంబంధం అంటే గుమ్మడికాయ దొంగలు ఎవరు అంటే భుజాలు తోడుకున్నట్టుంది, కానీ మీకు సంబంధం లేని విషయంలో మీరెందుకు కంగారు పడ్డారు? ఆ అమ్మాయి వెనక ఉన్నారు అని చెప్పాను, ఉన్నారని మీ పేరు చెప్పానా? ఎవరు ఇలా మాట మారుస్తారు అన్న? ఇట్లా మాట మారుస్తారని తెలియదు. ఒక మాట అయితే నిజమన్నా, నేను ప్రియుణ్ణి కాదు, నేను వాళ్ళ ఆత్మ సంబంధమైన అన్నని, అది చెప్పటానికే వచ్చాను. ఇంకా నాకు ఇటువంటి ఇష్యూకి సంబంధం లేదు. ఆ పాప నేను ప్రభు కుమార్తో మాట్లాడిన మరుసటి రోజే నేను జేమ్స్ అన్న కూడా చెప్పాను, అన్నా మీ ఇన్వాల్వ్మెంట్ లేదు, మీరు రావద్దండి, మీకు నాకు సంబంధం లేదు అని చెప్పి నన్ను హనోకనని ఆపేసింది. మేము అప్పటి నుంచి ఇన్వాల్వ్మెంట్ లేదు. అసలు రావాల్సిన ఈ విషయం ఎవరయ్యా అన్న? అది మనకు తెలియని విషయం అన్న. అదే మాట్లాడుతుంటే నువ్వు ఎవరో బయటోడికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు అన్నప్పుడు అది అసలు వాళ్ళ అన్నలు రావట్లేదు, వాళ్ళ తల్లిగారు రావట్లేదు, వాళ్ళు ఎవరో మారు మనసు పొందిన బంధువులు సంబంధం ఏంది? ఎవరు సంబంధం లేని వ్యక్తులందరూ వస్తారు ఏంటి అసలుకి? సరే అన్న, థ్యాంక్ యూ అన్న. నాకైతే సంబంధం లేదన్నా, నేను ప్రియుడిని కాదు అన్నని చెప్పడానికి మాత్రమే వచ్చాను. వ్యక్తులు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? సంబంధం ఉన్న వ్యక్తులు అసలు మౌనమై క్షమాపణ చెప్పి ఊరుకున్నారు. సంబంధం లేని వ్యక్తులు ఎందుకు ఇన్వాల్వ్ కాలేదనే చెప్తున్నాం. అది ఒక్క రోజే నేను పోయింది, మా అన్న కోసం పోయినాను, అది కూడా ఏదో మాట్లాడదామని. నేను తర్వాత నేను ఎటువంటి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ కాలేదు, మనకు సంబంధం లేని విషయం అన్న. థ్యాంక్ యూ అన్న, ఫోన్ చేసినందుకు థ్యాంక్ యూ, నా ఇంతసేపు విన్నందుకు థ్యాంక్ యూ అన్న. ప్లీజ్. కాదు తమ్ముడు,